హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బింగోస్ వ్లాగ్స్. ఈ వీకెండ్ మేము చాలా ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నాం. వాటిలో స్పెషల్ వచ్చి మటన్ కర్రీ విత్ మినపగారె. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు నైట్ అంతా సోక్ చేసిన ఈ మినపప్పు తీసుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ కోసం మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకుందాం. సాల్ట్ తగినంత వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ. నెక్స్ట్ నేను గారెలు కొంచెం క్రిస్పీగా రావడానికి ఉప్మా రవ్వ యూస్ చేస్తానండి. అది ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అప్పుడు గారెలు క్రిస్పీగా వస్తాయి. సో అది కూడా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హార్డెస్ట్ పార్ట్ డీప్ ఫ్రై చేయాలి కదా. ఇప్పుడు గారెల్ని నాకు చేత్తో వేయడం రాదు. సో ఈ టీ స్ట్రైనర్తో ఇట్లా టీ స్ట్రైనర్ని కొంచెం తడిపి దానిపైన మన గారెల పిండిని వేసి ఇట్లా వదులుతాను ఆయిల్లోకి. సో ఈజీగా ఉంటుంది, చేయి కాలకుండా. బట్ ఈసారి కొంచెం గారెలు షేప్ అవుట్ అయ్యాయి, బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇట్లా వేస్తున్నప్పుడు మన టీ స్ట్రైనర్ని కొంచెం కొంచెం తడుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఈజీగా ఆయిల్లో పడుతుంది. చూసారు ఎంత ఈజీగా అయిపోతుందో. ఈ టీ స్ట్రైనర్ టిప్ బాగుంది కదా. నాలా గారెలు వేయడం రాని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇలా ఇప్పుడు మనకు కావాల్సిన గారెలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మన గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మన స్టార్ ఐటమ్ మటన్ కర్రీకి వెళ్దాం. మేము మ్యాక్సిమం మటన్ తీసుకొచ్చుకోం. ఈ వీకెండ్లో మేము మటన్ ట్రై చేద్దామని చెప్పి తెచ్చుకున్నాం. సో మటన్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మనం మటన్ మ్యారినేషన్ ప్రాసెస్ చూసేద్దాం. దానికి క్లీన్ చేసుకున్న మటన్లో ఒక స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నది మనం మ్యారినేషన్ అంటే మరీ అంత టైం ఏం అవసరం లేదు. అంటే నేనైతే ఒక 5 minutes అట్లా పక్కన పెట్టాను అంతే. ఇప్పుడు మసాలా ప్రాసెస్ చూసేయండి. మిక్సీ జార్లోకి ఒక 4 జీడిపప్పులు, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం గసగసాలు, 2 లవంగీలు, 2 చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పౌడర్ చేసుకోండి. ఫస్ట్ పౌడర్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. మన మసాలా రెడీ అయిపోయింది. మాకు ఫ్రీ టైం వీకెండ్స్లోనే ఉంటుంది కాబట్టి మాకు ఏమైనా స్పెషల్స్ తినాలనిపిస్తే మ్యాక్సిమం వీకెండ్స్లోనే అవి రెడీ చేసుకుంటాం. లిటరల్గా మమ్మల్ని వీకెండ్ చెఫ్స్ అని కూడా అనొచ్చు. ఇట్లా ఏం కావాలన్నా సరే మ్యాక్సిమం వీకెండ్స్లోనే చేసుకుంటాం. అవుట్ సైడ్ ఫుడ్ అయితే చాలా తక్కువ. కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ నేను ట్రై చేస్తూ ఉంటాను వీకెండ్స్లో. మ్యాక్సిమం అన్నీ సక్సెస్ అయ్యాయి ఇప్పటి వరకు అయితే. మనం మటన్ ఈజీగా అయిపోవడానికి కుక్కర్లో చేస్తున్నాము. కుక్కర్ స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకుందాం. నేను పుదీనా కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. సో అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
పచ్చివాసన పోయాక మనం కట్ చేసిన ఆనియన్స్ కూడా వేద్దాం. ఆనియన్స్ బాగా మగ్గాక మనం ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, మసాలా పేస్ట్ కూడా వేసేద్దాం. ఈ మసాలా మొత్తం మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకొని మటన్ తీసుకొని ఈ మసాలాలో మిక్స్ చేసేద్దాం. ఈ మటన్ని కాసేపు ఫ్రై అవ్వాలండి. డైరెక్ట్గా విజిల్స్ పెడితే టేస్ట్ ఉండదు. ఫస్ట్ మటన్ మసాలాలో బాగా ఫ్రై అవ్వాలి. 5 to 10 minutes అట్లా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. చూసారా, కొంచెం పీస్కి బాగా మసాలా పట్టింది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. పౌడర్స్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా కొంచెం. మా దగ్గర మటన్ మసాలా లేదు, సో నేను చికెన్ మసాలా వేస్తున్నాను. అలాగే మనం మసాలా మిక్స్ చేసుకున్న జార్లోనే కొంచెం వాటర్ వేసి ఈ గ్రేవీకి తగినట్టు ఆ వాటర్ కూడా వేసి లిడ్ పెట్టి ఒక 7 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక విజిలే క్యాప్చర్ చేసాము. బట్ 7 విజిల్స్ వచ్చాక మనం మళ్ళీ మూత తీసి చూద్దాం. మన చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకుందాం. కాసేపు మళ్ళీ హై ఫ్లేమ్లో 5 to 10 minutes బాయిల్ అవనిద్దాం. చూసారా మటన్ గ్రేవీ ఎంత బాగుందో. పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నెక్స్ట్ మనం సర్వ్ చేసుకొని తినేయడమే. ఇక మనం చేసిన షేప్ అయిన గారెలు, నెక్స్ట్ ఈ మటన్ గ్రేవీ, ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. సో మేము మా బ్రేక్ఫాస్ట్ ఇట్లా స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు మా క్విక్ గో టు రెసిపీ వీకెండ్స్లో చికెన్ పులావ్. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి కుక్కర్లో. సో మేము ఇదే ప్రిఫర్ చేస్తున్నాం. ఇప్పుడు చికెన్లో అన్ని మసాలాలు వేసుకొని పెరుగు కూడా వేసి బాగా మ్యారినేట్ చేసుకుంటాం ఒక 15 minutes. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో అందుకే దీన్నే ప్రిఫర్ చేస్తున్నాం దమ్ బిర్యానీ కంటే. సో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అది. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి మన మసాలా దినుసులన్నీ వేసుకుందాం. మన బిర్యానీ చెఫ్ ఇదిగోండి, చాలా బాగా చేస్తారు ఈ చెఫ్. జోక్స్ అపార్ట్ నిజంగా చాలా బాగుంటుందండి దినేష్ చేసిన బిర్యానీస్. దమ్ బిర్యానీ కానీ, పులావ్ కానీ, వెజ్ బిర్యానీ కూడా బాగా చేస్తాడు. నెక్స్ట్ ఎప్పుడైనా షూట్ చేస్తాను అది. ఇలా కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసాం. ఇక్కడ మా చెఫ్ గారు ఏదో అంటారు వినండి, అది వినిపించదు ఎందుకంటే మ్యూట్ చేసేసాను. చెఫ్ గారికి ఎంటర్టైన్మెంట్ కావాలి, సో పక్కన ఇట్లా పోకమని పెట్టుకుంటా చూసుకుంటా ఉంటాడు. మేము చాలా సీజన్స్ ఉన్నాయంటే అన్ని సీజన్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి కవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పోకమని చూసిన తర్వాత ఇదిగోండి మన చికెన్ కాస్త ఫ్రై అయిపోయింది. మనం సోక్ చేసిన రైస్ వేసి
4 కప్స్ వాటర్ వేయాలి 2 గ్లాసెస్ రైస్కి. 3-4 విజిల్స్ వచ్చాక చూస్తే మన బిర్యానీ ఇలా రెడీ అయిపోయింది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడ్డానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుందండి. నెక్స్ట్ మనం చేసుకున్న చికెన్ ఫ్రై, రైతా ఇంపార్టెంట్ కదా, రైతా అండ్ మార్నింగ్ మనం చేసుకున్న మటన్ గ్రేవీ కూడా వేసుకుని ఈ ఫుడ్ని మేము ఎంజాయ్ చేసేసాం ఈ వీకెండ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బింగూస్ బ్లాగ్స్. బై బాయ్.